డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు నిద్రలో వీర్యం పోతుంది. అలా వీర్యం పోయిన రోజున నాకు చాలా నీరసం అనిపిస్తుంది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇలా వీర్యం పోవడం వల్ల నేను సెక్స్లో వీక్ అవుతానా అంటూ అడుగుతున్నారు. వీర్యం ఏ మాత్రం విలువైంది కాదండి. నిద్రలో వీర్యం పోవడం వల్ల ఎవ్వరు వీక్ అవరు. ఆయన వీక్ అవుతున్నా అంటే అది సైకలాజికల్. ఆయనకంటే వీర్యం చాలా విలువైంది, ఈ వీర్యం పోతే నేను వీక్ అయిపోతాను కదా అని ఒక ఆలోచన ఉంది బుర్రలో. అంచేత ఆ వీర్యం పోగానే మెంటల్గా షాక్ తింటున్నారు. ఆ మెంటల్ షాక్ ఆయనకి వీక్నెస్ అనిపిస్తుంది. అయ్యో వీర్యం పోతుంది, వద్దనుకుంటే పోతుంది, ఆపుకుని ఆగట్లేదే పోతుంది అని బాధపడతారు. పోతుంది, వీర్యం ఏదైనా పోతూనే ఉంటుంది. ఆస్తవం ద్వారా పోతుంది, నిద్రలో పోతుంది, రకరకాల స్వప్నస్కాలలో పోతుంది, స్త్రీతో కలిసి పోతుంది. పోనండి, వెళ్ళకపోతే ఏం వీర్యం విలువైంది కాదు. ఇప్పుడు వీర్యం పోతేనే వీక్ అయిపోతాననే ఫీలింగ్ వదులుకోండి ముందు మనసులోంచి. టేక్ ఇట్ ఈజీ, పట్టించుకోకండి, ఏమవుదు. వీర్యం ఆ వీర్యం పోగొట్టి ఈ రాత్రి వీర్యం పోతే ఉదయం వీక్ ఫీల్ అవుతుందంటే కేవలం సబ్కాన్షియస్గా మీలో ఒక రకమైన భయం ఉంది, వీర్యం పోతే వీక్ అవుతానని. ఏం అవరు, ఏం పట్టించుకొని ఎంత పోయినా గంగాళాల కొద్ది వీర్యం పోయినా ఏమి అవ్వదు. అంచేత దాన్ని పట్టించుకోకండి. ఆ వీక్నెస్ కోసం వేరే మందులు అవసరం లేదు. మీ మనసు ఎప్పుడైతే చక్కగా ఈ విషయాన్ని అర్థం చేసుకుని రియలైజేషన్ వస్తుందో మీరు బాగుపడుతారు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.